పార్లమెంట్ దేశ సమస్యలపై సీరియస్ గా చర్చలు జరగాల్సిన ప్రదేశం. కానీ మన నాయకులు కొన్నిసార్లు దాన్ని ఒక కామెడీ స్టేజ్ గా మార్చేస్తారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి గారు చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. ఒక కుక్క పిల్ల చుట్టూ అల్లుకున్న ఈ పొలిటికల్ డ్రామా ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి గారు తన కారులో ఒక చిన్న కుక్క పిల్లను తీసుకుని పార్లమెంట్ ఆవరణలోనికి వచ్చారు. ఇది సెక్యూరిటీ నిబంధనలకు విరుద్ధం కావడంతో అక్కడి సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. అప్పుడు మీడియా వాళ్ళు, మేడం, పార్లమెంట్ కు కుక్కను తీసుకురావడం ఏంటి అని ప్రశ్నించగా ఆమె చాలా తేలికగా నవ్వేస్తూ, ఈ కుక్క పిల్ల చాలా చిన్నది, కరవదలే, కరిచేవాళ్లు పీక్కు తినేవాళ్లు పార్లమెంట్ లోపల ఉన్నారు, బయట కాదు అంటూ అక్కడ ఉన్న ఎంపీలను మంత్రులను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. जानवर को पसंद नहीं करते है ना सरकार, गूंगा जानवर गाड़ी में चले गए तो इनको क्या तकलीफ? काटने वाला कुत्ता दिखा क्या? इतनी सी तो है, काटने वाले और है पार्लियामेंट में, कुत्ते नहीं. ఈ మాటలు బయటకు రాగానే బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పార్లమెంటును, ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే. ఎంపీలను, మంత్రులను కుక్కలతో పోలుస్తారా? ఇది కాంగ్రెస్ పార్టీ అహంకారానికి నిదర్శనం అంటూ షహజాద్ పూనావాలా వంటి బీజేపీ నాయకులు విరుచుకుపడ్డారు. तो ये कांग्रेस की मानसिकता है, सेना का अपमान, संवैधानिक संस्थाओं का अपमान, पार्लियामेंट का अपमान, सुप्रीम कोर्ट का, जुडिशरी का, इलेक्शन कमीशन, सबका अपमान. ఈ ఘటనపై విచారణ జరిపి రేణుకా చౌదరిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ జగదాంబిక పాల్ డిమాండ్ చేశారు. వివాదం ముదరడంతో రేణుకా చౌదరి మళ్లీ స్పందించారు. నేను పార్లమెంట్ కు వస్తుంటే దారిలో ఒక యాక్సిడెంట్ జరిగింది. అక్కడ ఈ చిన్న కుక్క పిల్ల ఒంటరిగా కనిపించింది. దాన్ని ఏదైనా వాహనం తొక్కేస్తుందనే జాలితో నా కారులో ఎక్కించుకున్నాను. పార్లమెంట్ కు వచ్చాక దాన్ని నా సిబ్బందికి ఇచ్చి ఇంటికి పంపించేశాను. ఒక మూగజీవి ప్రాణం కాపాడితే కూడా ఇంత రాద్ధాంతం చేస్తారా? ప్రభుత్వానికి జంతువులంటే ఇష్టం లేదా అంటూ తన చర్యను సమర్థించుకున్నారు. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఒక ఎంపీ కుక్క పిల్లను కాపాడటం మంచి పనే కావచ్చు, కానీ ఆ తర్వాత పార్లమెంటులోని సభ్యులను అరిచేవాళ్లు, కరిచేవాళ్లు అని పోల్చటం ఎంతవరకు సబబు? ఇది నిజంగా జంతు ప్రేమతో చేసిన పనా, లేక కేవలం డ్రామా సృష్టించి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికా? ప్రధాని మోదీ గారు చెప్పినట్టు ప్రతిపక్షాలు డ్రామాలు చేయడం మానేసి ప్రజా సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుందని మీకు కూడా అనిపించడం లేదా? ఈ మొత్తం గొడవపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.